హాయ్ అండి. మేమైతే మా మేనమామల ఊరికైతే వచ్చేసామండి. ఎందుకు మామ ఎద్దుకు కొమ్ము లేదు అని చెప్పేసి అడిగితే దానికి క్యాన్సర్ వచ్చింది, అందుకే ఆపరేషన్ అయితే చేయించని అన్నారు. సక్సెస్ఫుల్గా అయితే కనుముక్కల్లో ఆపరేషన్ అయితే చేశారు. చాలా బాగా చూశారు డాక్టరు. మా మామ అయితే ఎంత కష్టపడుతున్నాడంటే అబ్బా ఫుల్ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ప్రతిరోజు ఇలా చేస్తూనే ఆవులు, మేకలు, గేదెలు అన్నీ దానిలన్నింటినీ కేర్గా చూసుకుంటూ ఉన్నాడు. అంటే రైతు కష్టం చూడండి ఎలా ఉందో. అంటే రైతు కష్టం అయితే చాలా ఉంటుందండి, అసలు కొంచెం కాదు. మనం వాళ్ళు బియ్యం పండించినా ఏం పండించినా సులభంగా డబ్బులు పెట్టి కొనుక్కొని అయితే తెచ్చుకొని అయితే తింటున్నాం. ప్రతి రైతు ఇలానే కష్టపడతాడు. అంటే వీళ్ళ కష్టం ఇంత ఉంటుంది అనుకోలేదు. కానీ పాలు పితకడం కూడా ఒక టెక్నికే, దాన్ని కూడా వాళ్ళని ఒప్పుకోవాలి. ప్రతి ఒక్కరికి అయితే పాలు పితకడం రాదు. నేనైతే ట్రై చేశాను, చాలా చాలా కష్టం అండి, చాలా కష్టం. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అసలు రైతుకి హ్యాండ్స్ ఆఫ్ కొట్టాలి.